చాలా మంది మహిళలు అయితే ఇక్కడ గంటల తరబడి అంటే ఉదయం నుండి కూడా వేచి చూస్తున్న పరిస్థితి. మేడం అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి మేడం? మేము కరీంనగర్ వెళ్ళాలండి. అవును, చర్యాల నుండి వచ్చాము. ఆటోకి వచ్చామండి. అక్కడ నుండి బస్సులు ఏం రావట్లేదు. అక్కడ 6 o'clock కి బయలుదేరినాము. ఒక 1 hour అక్కడ నిల్చున్నాము. ఆ బస్సులు రాకపోవట్లా ఆటోకి వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక తెలిసింది మాకు సమ్మె జరుగుతుంది, బస్సులు నడవట్లేదని. ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు 2 hours అవుతుంది. అవునండి. ఏంటి మరి ఇట్లా మరి బస్సులు కదా, ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి కదా, అంటే మన ఆటోకి వచ్చారు ఎక్కువ ఛార్జ్ చేసారా అంతే ఛార్జ్ చేసారా? ఆటోకి వచ్చినాం, వాళ్ళు అంతే ఛార్జ్ చేసారు కానీ ఎక్కించుకునే దానికంటే ఎక్కువ మందిని ఎక్కించుకున్నారు. మేము ఎప్పుడు వచ్చినా ఒక 5-6 members వచ్చేది, ఇవాళ ఒక 10 members దాకా ఎక్కించుకున్నారు. అట్లా చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడికి వచ్చినాక తెలిసింది సమ్మె జరుగుతుంది, బస్సులు బంద్ అయినాయి అనేసి. దానివల్ల చాలా మంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు కదా, వాళ్ళ ఒక సమ్మె చేయడం వల్ల అంటే ఏమైనా ఇబ్బంది కలుగుతుందంటారా? చాలా ఇబ్బంది కలుగుతుంది కొంచెం కదండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నారు, జాబర్స్ ఉన్నారు, చాలా మంది ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. తెలియకుండా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ నుండో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కరెక్ట్ సమయానికి చేరుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకోసమనే అందరు ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ ఏమైనా చర్యలు ఏమైనా చేపట్టిన కనబడుతుందా ఇక్కడ? ఇక్కడైతే ఇంతకు ముందు పోలీస్ వాళ్ళు వచ్చారు, ఇంకా వేరే వాళ్ళైతే ఎవరు రాలేదు. వాళ్ళు వచ్చినా ఏం లాభం లేదు కదండి. బస్సులు లేనిది వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అసలు రావాల్సింది బస్సులు కాబట్టి తొందరగా ఏదైనా వాళ్ళ విషయంలో చర్యలు తీసుకొని బస్సులు వేయిస్తారని అనుకుంటున్నాం. తొందరగా బస్సులు ఇవ్వాలి. తీవ్ర ఇబ్బంది అయితే మాకు కలుగుతుందంటూ కూడా ఇక్కడ వీళ్ళు మహిళలు అయితే చెప్తున్న ఆ పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హాస్టల్ నుంచి వచ్చినాం. ఎక్కడ హాస్టల్? ఎక్కడ? సిరిసిల్ల IMRS మరిమట్ల. ఎక్కడికి వెళ్తున్నారు? నారాయణ గేట్. తెలియదు మరి మీకు సమ్మె జరుగుతుంది? తెలీదు మాకు. గంట అయింది మేము వచ్చి, బస్సు రావట్లే. సిద్దిపేట బస్సు బస్కే ఒకటే బస్సు ఉంది, అందుకే వచ్చేసినాం. నారాయణ గేట్ మీరు? అవును, నారాయణ గేట్. ఎంత చార్జ్ చేసి బస్సులో మామూలుగా ఉందా లేకుంటే డీలక్స్ లో వచ్చినాం. ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు? ఎక్కడికి వెళ్ళాలి? మేము సిరిసిల్ల పోవాలి సార్. సిద్దిపేటకి వెళ్ళి రోజు సిరిసిల్ల అప్ అండ్ డౌన్ చేస్తాం. ఆడ షాప్ ఉంది, కూలీ చేసుకుని బతికేటోళ్ళం మేము. బస్సులు అన్ని స్ట్రైక్ చేసేసారు. ఇక ప్రైవేట్ బస్సులు వెహికల్ అడుగుదామంటే 100 రూపాయలు 150 రూపాయలు అంటారు. 50 రూపాయల ఛార్జీలో 100 రూపాయలు 150 అంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఇక అదే డబుల్ ట్రిపుల్ అడుగుతారు. అది ఏం చేయాలి అదే ఆలోచించుకుంటే నిలబడ్డం. ఈడ అవుతుందా ఎలా పోడు కాదా మరి ఏంది ఇది? అచానక గంట 2 గంటల నుంచి ఉన్నాం వీళ్ళ వెయిట్ చేస్తున్నాం బస్సులకు. రోజు వచ్చిన తర్వాత ఎంతసేపట్లో వెళ్ళిపోతారు? గంటన్నరలో వెళ్ళిపోవచ్చు మేము. ఈ టైం వరకు ఆడ చేరిపోతుండే, ఇంతవరకు ఇండే ఉన్నాం. ఇబ్బంది అవుతుంది బాగా. మేమే కాదు మస్తు ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. సమావేశం తెలుసు కానీ కొన్ని నడుస్తాయి కదా ప్రైవేట్ అని అనుకున్నాం, కానీ ప్రైవేట్ కూడా నడుస్తలేవు. ప్రైవేట్ బస్సులు అయినా నడిస్తే మాకు ఇంత ఇబ్బంది ఉండకపో. గవర్నమెంట్ అంటే సమ్మె చేస్తుంది కాబట్టి దాని విషయం వేరే. ప్రైవేట్ కూడా నడవకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక వీళ్ళు 150-200 అడుగుతారు. ఇడికెళ్ళి పోవడేమో కానీ వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. 400 అడుగుతారు, 500 అడుగుతారు. అట్లా దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అదే ఫ్రీ బస్సు తీసేసి ఇంత ఇబ్బంది ఉండకపోవు. ఫ్రీ బస్సు పెట్టుట్లా ఆడోళ్ళు మొత్తం విచ్చల విడిగా చేసి మొత్తం బస్సులను అడ్జస్ట్ ఆర్టీసీ. ఫ్రీ బస్ ద్వారా మేము మంచి పథకాన్ని అందజేసిన మహిళలకు అంటారు. రకాలు అవి ఏం పథకాలు లేవు. ఆడోళ్ళు ఎటు పడితే అటు తిరుగుడే తప్ప దాంతో ఎవ్వలకేం లాభం లేదు. మొగలేమో పైసలు పెట్టి నిలబడాలి, వాళ్ళేమో ఫ్రీ అని ఎక్కి కూర్చుంటారు. ఇది ఏం పథకం ఇది? ఎవరికి మంచిది? ఆడోళ్ళకే మంచిది. మొగళ్ళకైతే ఇబ్బందికరమైన విషయం. సంపాదించేటోళ్ళేమో మొగళ్ళు కదా. ఫ్రీ బస్ గురించి ఫ్రీ బస్ తీసేయాలి లెక్కకైతే. లేక ఆడోళ్ళు బాగా తెచ్చిపోదు. మొగలు ఎవరైనా కూర్చుంటారు. ఆ మొగలు మొత్తం ఆడోలే. సీట్లు దొరికాయి, ఏం దొరికాయి, మాకు టైం బస్ దొరకలేదు, ట్రాఫిక్ జామ్ అయిపోతున్నాయి. ఆడోళ్ళు చేయంగా మొత్తం ఇది ఈ ఫ్రీ బస్ మొత్తం తీసేయాలి లెక్కకు. ఫ్రీ బస్ తీసేయాలి. మహిళలకు మంచి పథకాన్ని అందజేసామని గవర్నమెంట్ అంటుంది. మరి ఏ మహిళలకు ఏం పథకాలు ఏమున్నాయి? అన్ని తిరుగుడు రావాలి, తిరుగుడు తినాలి, కిలో బియ్యం తినాలి, తిరుగుడు అదే ఉన్నది. కానీ ఏం ఫైదా లేదు ఆడలకు. ఆ టైం పాస్ కు తిరుగుడు ఉంటుంది. మొదల పనికి పోయేటోళ్ళకు ఇబ్బంది అవుతుంది. సమ్మె విషయం తెలుసా మీకు? మరి సమ్మె గురించి 7 గంటలకు తెలుసు మాకు. ఎట్లైనా ఆటోలు గిట్లా దొరుకుతాయంటే 150 రూపాయలు అంటారు ఆటోలు.
పోదామంటే 150 సిరిసిల్లకు 150 అంటారు. మనం పెట్టుకొని 500 సంపాదించిన కూలి చేసే వాళ్ళకి ఏం తింటాం ఏమొస్తాం. ఇక్కడ ఒక బస్సు అయితే రిటర్న్ వెళ్తుంది. ఇక దాదాపుగా ఈ మెట్పల్లికి సంబంధించిన బస్సు కావచ్చు. అన్న మీరు సమ్మెలో లేరా? సమ్మెలో ఉన్నా, నేను నిన్న పోయినా. ఎన్ని గంటల పోయినావు నిన్న? నిన్న 8 గంటలకు వెళ్ళాం. నైట్ అవుటా? నేను నైట్ అవుట్. పొద్దుగాల పండుకొని పొద్దుగాల లేచిపోతాం. టిపక్క ఇప్పుడు సమ్మెకి చెప్పేసి. మరి ఏంది మీ డిమాండ్ ఏంది అసలు? మాకు గవర్నమెంట్ లో విలీనం చేయాలి, జీతాలు తక్కువ ఉన్నాయి, అది ఇబ్బంది ఉన్నది. 50 మంది ఎక్కించే బస్సులు కూడా 60-70 మందిని ఎక్కించుకొని మీరు ఆర్టీసీని నడిపించారు. ఇప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకోకుండా పక్కకేసింది. ఏం చెప్తారు మరి? ఏం చేద్దాం మరి, మా పెద్దలు ఎట్లా ఉన్నది మా పరిస్థితి, వీళ్ళకి ఏమేం చెప్పలేదు. ఇంకా అటు వెళ్దాం. ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి అయితే మొత్తం పూర్తిగా కూడా ఒక దోచుకునే ధోరణి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను సాగుగా చూపి కూడా వాళ్ళు పూర్తిగా కూడా హైదరాబాద్ కు 150-200 లోపు తీసుకునే ఛార్జెస్ ని వాళ్ళు దాదాపుగా ఒకే ఏకైకన కూడా 400 వరకు తీసుకుంటారంటూ కూడా అక్కడ ప్రయాణికులు అయితే గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా సిద్ధమైపోయాయని చెప్పుకోవచ్చు.